మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ రోజు కూడా మా మీద వేసేసారు, ఇప్పుడు డిఎస్సి వేసేసినట్టు. మరి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐని మీరు ఎందుకు రమ్మని పిలవడం లేదు? గ్రూప్ 1 మీ హయాంలోనే జరిగాయి. ఎవరితో కరెక్షన్ చేయించారు? వాచ్మెన్లతో, డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, మీ ఇంట్లో పనిచేసే తాడేపల్లి కొంపలో పనిచేసే పనులతో గ్రూప్ 1 ఆర్డీఓ క్యాడర్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకోవడానికి వంటింట్లో పనిచేసే వాళ్ళని ఆటో డ్రైవర్లు సెలెక్ట్ చేసి కరెక్ట్ చేయించింది మాట వాస్తవా కాదా? ఇప్పుడు ఎక్కడున్నారు ఆఫీసర్లు? అంతా జైల్లో ఉన్నారు. గ్రూప్ 1 మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదని అడుగుతున్నాం. నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ కూడా గ్రూప్ 1 మీద ఎందుకు రమ్మని చెప్పి పిలవండి, టెంట్లు వేయండి, అక్కడ కూడా పెట్టండి. గ్రూప్ 1 మీద కూడా ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని ఎందుకు అడగడం లేదని అడుగుతున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు కోరుకోలే? మీరంతా ఈ ముసుగు వీరులు, కొహానా మేధావులు, వయోవృద్ధులు, రేపో మాపో కాటికి పోయే వాళ్ళు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తారా? వీళ్ళంతా మేధావులు, ముసుగులంతా. ఏదో ఎఫ్ఆర్సిఎస్ లండన్ లో చదివారంట. వీళ్ళు ఎక్కడ యాడ్ చదివారు? వీళ్ళంతా ఏ ఊర్లో చదివారా? విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు రాజీనామా చేయాలంట. ఎందుకు రాజీనామా చేయాలి? డిఎస్సి ఇచ్చిన దానికి రాజీనామా చేయాలా? 16,000 మంది ఉద్యోగస్తులుగా మార్చినందుకు రాజీనామా చేయాలా? జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దానికి రాజీనామా చేయాలా? 2026 డిఎస్సి ప్రకటించినందుకు రాజీనామా చేయాలా? విద్యాశాఖను ప్రక్షాళన చేసి సమర్థవంతమైన విద్యాశాఖ ఈరోజు సమర్థవంతంగా ముందుకెళ్తున్నందుకు ప్రక్షాళన చేయాలా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా? దేనికి రాజీనామా చేయాలని అడుగుతున్నాం. దేనికి రాజీనామా చేయాలి? నిరుద్యోగుల మీద కేసులు పెట్టిన వీళ్ళు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారంట. నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన వీళ్ళు ఈరోజు డిఎస్సి మీద మాట్లాడుతున్నారు. డిఎస్సిఏ నిర్వహించిన వీళ్ళు, డిఎస్సిఏ పెట్టని వీళ్ళు, టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్పిన వీళ్ళు, అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పిన మాట వాస్తవా కాదా? మళ్ళీ వీళ్ళు డిఎస్సి గురించి మాట్లాడుతారు. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందితో అభ్యర్థులతో మాట్లాడుతూ ఏం మాట్లాడారు మీరు విన్నారా? మనం వేసిన పాత కేసుల్లాగా కాకుండా కొత్తగా లాయర్లు పెట్టి వేయండి అన్నారు. ఏది? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు కేసులు వేశారు. 241 కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కోర్టులు ఖర్చు పెట్టారు. డిఎస్సి నిర్వహించకూడదని కోర్టులు ఖర్చు పెట్టారు. నోటిఫికేషన్ ఆపియాలని చూశారు. ఆ నోటిఫికేషన్ ఆపియాలని చూసిన వీళ్ళు, డిఎస్సి నిర్వహించకూడదని చెప్పిన వీళ్ళు, కోర్టులు ఖర్చు పెట్టిన వీళ్ళు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల మీద ప్రేమ ఒలగబోస్తున్నారు. ఆ ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలి. నిరుద్యోగులకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం, డిఎస్సి అభ్యర్థులకు అప్పీల్ చేస్తున్నాం. అమ్మా మేము అడుగుతున్నాం, ఈ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది. 100 మంది ఆశిస్తారు, కానీ ఉన్న పోస్టులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాని వాళ్ళకి బాధ ఉంటుంది. ఆ బాధను కూడా అర్థం చేసుకొనే ఇప్పుడు ఇంకో డిఎస్సి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం. లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ఉంటుంది. గతంలో నిరుద్యోగులు మనోవేదనకు గురయ్యారు. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఏదైనా పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఈ సంవత్సరం వస్తుందా, ఆ సంవత్సరం అని మగ్గిపోయే వాళ్ళు కోచింగ్ సెంటర్లు కూడా వేలు ఖర్చు పెట్టి పుస్తులతో కూడా తనఖా పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. గుండె మీద చేసుకొని గ్రూప్ 1 ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఈ నెలలో ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుందో, ఏ నెలలో నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుందో స్పష్టంగా క్యాలెండర్లోనే డేట్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇంత స్పష్టంగా ఈరోజు నిరుద్యోగుల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం నిరుద్యోగుల్ని, మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా, డిఎస్సిఏ నిర్వహించకూడదనుకున్న వీళ్ళు మీ మీద ప్రేమ ఎందుకు ఒలగబోస్తున్నారు? సూటిగా అడుగుతున్నా. మీకు డిఎస్సిఏ నిర్వహించకూడదనుకున్న వాళ్ళు ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల పక్షాన మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఆ రోజు నిర్వహించకూడదని కేసులు వేశారని మీరు ఎందుకు అడగడం లేదని అడుగుతున్నా. మీరు అడగండి, కేసులు ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడగాలి. నిరుద్యోగ యువత ప్రశ్నించాలి. నిన్న టీచర్లు ప్రశ్నించారు, నిరుద్యోగులు కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు వచ్చే డిఎస్సి మీద అప్పుడే కేసులు రెడీ చేస్తున్నారంట. జాబ్ క్యాలెండర్ మీద కేసులు రెడీ చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళాలని, జాబ్ క్యాలెండర్ను అడ్డుకోవాలని, పోలీస్ శాఖ రిక్రూట్మెంట్ అడ్డుకోవాలని, ఇప్పుడు వచ్చే 26 డిఎస్సిని అడ్డుకోవాలని కోర్టుకు అప్పుడే పిటిషన్లు ప్రిపేర్ చేస్తున్నారు. యూనివర్సిటీ పోస్టుల మీద పిటిషన్లు ప్రిపేర్ చేసి కోర్టులో వేశారు.
కోర్టు మొటిక్కాయలు వేస్తా ఉన్నా వీళ్ళకి సిగ్గు రావడంలా. పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అంట, ఆయన ఎమ్మెల్సీ అంట, కోర్టుకి వెళ్తున్నాడు, చివాట్లు పెట్టించుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ ఒక పిల్లి వేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ కావాలా మీకు? సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ మీద వీళ్ళకి ఇప్పుడు ప్రేమ వచ్చింది. సిబిఐని వీళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారు. నేను అడుగుతున్నా, సిబిఐ మీద నిన్న సునీతమ్మ మీ చెల్లి వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన హత్య, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని, ఆయనకు భౌతిక దేహాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. నిన్న రాష్ట్రపతి గారికి లేఖ రాసింది సిబిఐని తొందరగా చర్యలు తీసుకోవాలని. ఇదే సిబిఐ అవినాష్ రెడ్డి గారికి మీదకి వస్తే, ఆయన ప్రధాన ముద్దాయని తెలుసుకొని వస్తే సిబిఐ మీద కేసులు పెట్టింది మీరు. ఈరోజు సిబిఐ కావాలంట వీళ్ళకి. సిబిఐ రావాలంట. యాడికి రావాలా? వస్తే కర్నూలులో కేసులు ఎందుకు పెట్టారయ్యా మీరు? కేసులు ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాం. సిబిఐ మీద సిబిఐని ఎందుకు అడ్డుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు సిబిఐ గుర్తొచ్చింది వీళ్ళకి. మరి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐని మీరు ఎందుకు రమ్మని పిలవడం లేదు, ప్రశ్నించడం లేదు? సిబిఐని రమ్మని పిలవండి. వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా రండి. సునీతమ్మ గారు నిన్న కన్నీటి పర్యంతం అయిపోయారు. తండ్రి హత్యకు గురయ్యారు. 7 సంవత్సరాల నుంచి ఆర్తనాదాలు పెట్టిన నీ చెల్లి మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ రోజు కూడా మా మీద వేసేసారు. ఇప్పుడు డిఎస్సి వేసేసినట్టు. నారాసుర రక్త చరిత్ర మీరే వేసేసేది, మా మీద వేసేసేది. దానికి ఇంకోటి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆ ఆడియో కాల్ ఉంది చూసినారా? ఎవరు అనుకుంటున్నారా? ఈ 15 లక్షల ఎపిసోడ్ ఉంది చూడండి. వైసీపీ కార్యకర్త వీడే రోసయ్య. ఆ ఫోన్ నెంబర్ వీడిదే, ఇతందే. వీడు నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. వీళ్ళే మాట్లాడేసి, వీళ్ళే చెప్పేసి, వీళ్ళే ఆడియో రికార్డ్ చేసేసి మళ్ళీ ఎత్తి మా మీద వేసేసేయండి. మసిగుడ్డ వేసేయండి. వివేకానంద రెడ్డి గారిని ఎట్ట తల పగల కొట్టారో, తల ఎలా నరికేశారో ముక్కలుగా, ఈరోజు డిఎస్సి మీద కూడా అలాంటి కొత్తే జరుగుతోంది. అభియోగాలు వేస్తున్నారు. మరి సిబిఐని ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ కేసు పెట్టాలని కోరుకున్న ఈయన సిబిఐ వస్తే సిబిఐ మీదే కేసు పెట్టా. నిజమా కాదా ఇది? కర్నూలులో ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు కేసులు పెట్టారు? కొంతమంది కాలేజీలు యాజమాన్యాలు కూడా ఇంకా పోలా వాసన, వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం, వాళ్ళకు కూడా చెప్తున్నాం. అన్నీ గమనిస్తున్నాం. ఎవరితో వీళ్ళు ర్యాలీలు చేస్తున్నారు? మీరు చూడండి. ఎవరు వీళ్ళంతా? నిన్న ఒకరితో గుండు గీయించారు. డిఎస్సి అభ్యర్థి అని చెప్పారు. లాస్ట్ తీరా చూసి ఆయన డిఎస్సి అభ్యర్థి కాదు అతను. అక్కడ కూడా మోసమే. గుండు కొట్టించుకున్నాడు కూడా మోసకాడే. ఎంత మోసం చేస్తారు? ఎంత నమ్మించాలని ప్రయత్నం చేస్తారు మీరు? మేము అడుగుతున్నాం. స్పోర్ట్స్ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మా అధికారులు స్పష్టంగా మా సెక్రటరీ గారు, మా ఎండి గారు చెప్పారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో ఫస్ట్ టైం స్పోర్ట్స్ అథారిటీ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకునింది. సర్టిఫికెట్లో స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వదని స్పష్టత ఇచ్చాం. అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి. దాని మీద జెన్యూనిటీ కూడా వాళ్ళకే రాయాలి. ఆ అసోసియేషన్స్ ఎవరంటే వైసీపీ. మొత్తం అసోసియేషన్స్ అన్ని వైసీపీ చేతుల్లో ఉన్నది. వాస్తవా కాదా? అథ్లెటిక్స్ కావాలంటే పేపర్ కటింగ్స్ పంపిస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు అథ్లెటిక్ అసోసియేషన్. ఇదే జూడో అసోసియేషన్ 2022లో ఆనం నారాయణ రెడ్డి గారి సమీప బంధువుని దించేసి వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో మధ్యస్థం జరిగింది. వాస్తవా కాదని అడుగుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే జూడో అసోసియేషన్ని బెదిరించింది వాస్తవా కాదని అడుగుతున్నాం. ఆనం నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళ సొంత బంధువుని, తమ్ముడిని జూడో అసోసియేషన్ వెళ్ళగొట్టింది వాస్తవా కాదా? మీరంతా తప్పులు చేసి
తప్పుడు నాయకత్వం వహించి మా మీద ఆరోపణలు చేస్తారా? ఎవరు వాళ్ళని అడుగుతున్నాం? నోటుకొచ్చేట్టు ఏదో మేధావుల్లాగా వివరిస్తున్నారు. నేను అడుగుతున్న, గ్రామ సచివాలయంలో స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన ఉద్యోగాల సర్టిఫికెట్లు ఎక్కడున్నాయి? కుప్పలుగా ఉన్నాయి. ఆర్టీఐ ఏసీ మేము ఇచ్చి పంపిస్తున్నాం, మా దగ్గర సమాచారం లేదు అని. ఎందుకంటే సమాచారం లేదు కాబట్టి సర్టిఫికెట్లే లేవు. గ్రామ సచివాలయాల్లో రిక్రూట్ అయిన క్రీడాకారులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికెట్లు స్పోర్ట్స్ అథారిటీ దగ్గర లేవు. దాదాపు 40 ఆర్టీఐలు పడ్డాయి, లేవు. ఈరోజు ట్రాన్స్పరెన్సీ ఉంది. తప్పు చేయలేదు కాబట్టి ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టాం. తప్పు చేయలేదు కాబట్టి ఆన్లైన్లో పెట్టాం. మరి గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్పుడున్న రోజాగా ఉన్న మంత్రి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. స్పోర్ట్స్ మినిస్టర్కి ఆమె కదా ఉండింది, మరి పెట్టిందా అని అడుగుతున్నాం. మేము సవాలు విసురుతున్నాం. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చిన లిస్ట్ ఎక్కడుంది? మెరిట్ లిస్ట్ ఎక్కడుంది? ఏ క్రీడలో ఆడారు, ఏ సర్టిఫికెట్తో ఉద్యోగం వచ్చిందో బయట పెట్టే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నాం. 2022 నుంచి అసోసియేషన్ కోర్టులో ఫైట్ చేస్తుంటే విజిలెన్స్కి రాస్తే మీరేం చేశారని అడిగాం. గ్రామ సచివాలయ లిస్ట్ అడిగారు. ఇలా 2019-24 మధ్యలో క్రీడా కోటా కింద వచ్చిన ఎవరైతే ఉద్యోగస్తులు లిస్టే లేదు, వీళ్ళే పంచుకున్నారు. ఎవరు తీసుకొని వచ్చారు? ఫ్యాక్షన్ సంస్కృతి ఎవరు తీసుకొని వచ్చారు? వీళ్ళంతా ఎవరని అడుగుతున్నాం. ఇప్పుడు ఏదో కొత్త మాట అంట, గుంటూరు జిల్లా రౌడీజం. గుంటూరు జిల్లాలో ఏం రౌడీజం నాకైతే తెలియదు. కడపలో రౌడీజం ఉండింది. గుంటూరు జిల్లాలో ఎక్కడ రౌడీజం ఉండింది? కడపలోనే కదా రౌడీజం ఉండింది. కడపలో రౌడీజం ఉండింది, గోండాయిజం ఉండింది. వాళ్ళని ఫ్యాక్షనిస్ట్ అంటాను. గుంటూరు ఫ్యాక్షనిస్ట్ అని ఎక్కడ నన్నారా? నేను అడుగుతున్నా. బాధేస్తుంది. ఒక సమర్థవంతమైన నాయకుడు వస్తే ఆయన మీద దాడి చేస్తున్నారు. ఏంటి వీళ్ళు ప్రశ్నించకూడదు, వదిలేయాలి. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోవాలనుకున్నా. అది అంతా జరగదు, అయిపోయింది. తిప్పికొట్టే రోజులు వచ్చాయి. రోజు పెరుగన్నం తిని పడుకోవాలి. ప్రజలు ఎవరు కన్ఫ్యూజన్లో లేదన్న, ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తిట్టుకుంటున్నారు. ఈ పని బాట లేకుండా ఏంది డిఎస్సి మీదని. సంవత్సరం రోజులు అయిపోయింది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు పాఠాలు చెప్తున్నారు. మీరు చూడండి, వాళ్ళ ఎపిసోడ్ అంతా చూడండి. ఫస్ట్ ఏమన్నారు? కోర్టులో కేసులు వేశారు, అవన్నీ విరిగిపోయినాయి. రేపు తెల్లారితో టీచర్ అభ్యర్థులకి వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తారంటే ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా కోర్టులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ మొట్టికాయలు తిన్నారు. మేము ఇన్వాల్వ్ కాము, మంచి జరుగుతుంటే మీకేం బుద్ధి లేదా అని తిట్టి పంపించారు. అయిపోయింది. సంవత్సరం రోజులు నిద్రపోయినారు. టక్కని మేలుకొని ఏమైందని జగన్మోహన్ రెడ్డి అడగతానే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. డిఎస్సి మీద మొదలుపెట్టి ఏం ఒరగబెట్టారని అడుగుతున్నాం. ప్రజలు స్పష్టత ఉంది. ఉద్యోగం వచ్చేవాడు అక్కడే ఉన్నాడు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకేంటి నొప్పి అని అడుగుతున్నాం. మీకేంటి నొప్పి? వాళ్ళకు కూడా స్పష్టత ఉంది, వాళ్ళకు కూడా బాధే. మొన్న కొంతమంది కూర్చొని ఏంద్రా ఈ కర్మ, వాళ్ళు టీచర్ వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు, నిద్ర లేచి డిఎస్సి మీద చేయండి. యాడ్ చేశారు మేము డిఎస్సి మీద, తిట్టుకుంటున్నాను మమ్మల్ని రోడ్డు మీద, మోస్తున్నారు మమ్మల్ని. బుద్ధి లేదా వీళ్ళకి? పని బాట లేదా? ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి, ఇంకో డిఎస్సి ఇవ్వమని చెప్పండి, ఇంకొన్ని ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పండి. అది పద్ధతి. ఏంది ఇదంతా? ఇప్పుడు డిఎస్సి అనేది ఒక ప్రక్రియ. వాళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేదని స్పష్టత ఇచ్చారు, ఎందుకు ఉద్యోగాలు రాలేదని స్పష్టత ఇచ్చారు. హారిజంటల్ రిజర్వేషన్ జీవో నెంబర్ 77 ఎవరు తీసుకొని వచ్చారు?
ఎవరి హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చిందన్న? ఈయన హయాంలోనే కదా వచ్చింది. ఎందువల్ల ఉద్యోగం రాలేదో ఈయనకి తెలియాలి కదా, ఎందువల్ల వస్తుందో ఈయనకి తెలియాలి కదా. మహిళా కేటగిరీలో ఉమెన్ కేటగిరీ అక్కడ ఉంది, మహిళలకే కదా అక్కడ ఇవ్వాలి. ఎస్సీ కేటగిరీ ఉంది, ఎస్సీకే కదా ఇవ్వాలి. నాన్ లోకల్ ఉంది, నాన్ లోకల్ కేటగిరీలోనే కదా అక్కడ ఇవ్వాలి. స్పోర్ట్స్ కోటా ఉంది, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. హారిజంటల్ రిజర్వేషన్ ఏ టైంలో వచ్చింది? 2023లో హారిజంటల్ రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు అక్కడ బాధ ఉంది మాకు కూడా. ఇప్పుడు అక్కడ ఒక కోటా ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అక్కడ మెరిట్ ఉన్నప్పటికీ అది ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయిన టీచర్ పోస్ట్ వాళ్ళకే వస్తుంది. అక్కడ అది స్పష్టత ఉంది. బహుశా వీళ్ళకి హారిజంటల్ రిజర్వేషన్ మీద ఇచ్చిన వాళ్ళకే అవగాహన లేదు. ఓపెన్ కేటగిరీలో లేకపోతే రిజర్వ్డ్ కేటగిరీ ఎవరికి వస్తుంది అది కూడా తెలియదు. ఒకవేళ తప్పు జరిగింది ఎవరి మీద కోర్టుకు వెళ్ళాలి? తప్పు చేసినవాడి మీద కోర్టుకు వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? బాధితుడు వెళ్తాడు. వీళ్ళకేం పని బాట లేదు. వీళ్ళకేం పని? నేను అడుగుతున్నాను, వీళ్ళకేం పని బాట లేదా? వీళ్ళకే బాధితుడు కదా కోర్టుకు వెళ్ళాలి. ఆడ కూడా కోర్టులో అడిగా, అభ్యర్థులు రాకుండా మీరు ఎందుకు వస్తున్నారంటే అభ్యర్థులు భయపడుతున్నారంట. మన 300 కేసులు వస్తే మన భయపడితే 300 కేసులు ఎట్టొస్తాయా అని అడిగితే దానికి మాటలా, దానికి నోట్లా, దానికి స్పష్టతలా రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమాత్రం ఇంక వీళ్ళకి లేదులే, సిగ్గు శరం ఏముంటుంది. ఇంక నేను దాన్ని మాట్లాడినా కూడా అది పెద్ద బూత్ అవుతుంది. రోజా స్పోర్ట్స్ మినిస్టర్ కదా చేసింది కదా. జీవో నెంబర్ 4 ఎలా వచ్చిందో నాకు తెలుసు కదా. నేను సవాల్ ఇస్తున్నా, నేను బహిరంగ చర్చకు సవాల్. రోజాని రమ్మని చెప్పండి, నేను వస్తా. మళ్ళా ఎవరో అంటే నేను కుదరదు. రోజాని రమ్మని చెప్పండి. పేకాట ఆడినోడికి ఉద్యోగం వచ్చుంటే అక్కడే ముక్కు రోడ్డు మీద గీసుకుంటా. పేకాట ఆడినోడికి అంటే బ్రిడ్జ్ గేమ్ బాధేస్తున్నా. ఆ మాట చెప్పాలంటే కూడా నాకు బాధేస్తాను. బ్రిడ్జ్ గేమ్ అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆ బ్రిడ్జ్ గేమ్ని మేము రికగ్నైజ్ చేయాల. ఆ బ్రిడ్జ్ గేమ్ని రికగ్నైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ. అది ఏషియన్ గేమ్ క్రీడ కాబట్టి వాళ్ళు రికగ్నైజ్ చేశారు. స్పోర్ట్స్ కోడ్ ప్రకారం, స్పోర్ట్స్ పాలసీ ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే నిబంధనల ప్రకారం అక్కడున్న క్రీడలు ఇక్కడ మేము ఇవ్వాలి. ఇచ్చిన ప్రకారం దాన్ని కూడా బి కేటగిరీలో పెట్టాం. బి కేటగిరీలో పెట్టాం. అసోసియేషనే లేదు ఇక్కడ. అసోసియేషనే ఈ రాష్ట్రంలో లేదు. ఆడినోళ్ళు లేడు, ఆడిస్టోళ్ళు లేడు, ఉద్యోగమే లేదు. లేనప్పుడు వీళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక మాట చెప్తే పేకాట, ఉద్యోగం, టీచరు అంటే ఏదో నమ్మేస్తారని, బాగా సెన్సేషన్ అవుతుందని పిచ్చి మాటలు మాట్లాడతారా? నేను సవాల్ ఇస్తున్నా. నువ్వు స్పోర్ట్స్ మినిస్టర్గా చేసావు కదా, మరి రా, అన్నిటి మీద చర్చిద్దాం. నీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల మీద, మా హయాంలో ఇచ్చిన ఉద్యోగాల మీద, మీ హయాంలో ఏ శాఖలో ఏం చేశారో, ఏం పడ్డారో ఆడదాం, అందరి మీద కూడా చర్చిద్దాం. అన్నిటి మీద చర్చిద్దాం. గ్రామ సచివాలయాల మీద చర్చిద్దాం. రా, డేటా ఎత్తుకొని రా. ఎక్కడ టీచరు పేకాట అన్నోడికి టీచర్కి ఉద్యోగం ఇచ్చారో రాని చర్చిద్దాం. ఊరికే మైకులు పెట్టే మాట్లాడేస్తే ఏదంటే అది మీడియాలోకి వెళ్ళిపోతే జనాలు నమ్మేస్తారు అనుకుంటే నమ్ముతారా? పిచ్చి మాటలు, పిచ్చి ప్రేరణ. నేను సవాల్ ఇస్తున్నా. పేకాట ఆడినోడు ఉద్యోగం వచ్చిందని తీసుకొని చెప్పమని, నిరూపించమనండి. అక్కడే ముక్కు రోడ్డు మీద గీసుకుంటా. మరి ఆమె గీసుకుంటుందా? క్షమాపణ చెప్తుందా? లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తున్నా అని అడుగుతున్నా. ఫస్ట్ ఏం చెప్పారు? సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. లేదు, సర్టిఫికెట్లు ఉన్నాయి చూసుకోండి అన్నాం. అవి ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మేము ఇవ్వము అన్నాం. మళ్ళీ ఏమన్నారు? అసోసియేషన్ తెలుగుదేశం నాయకులు ఉన్నారు అన్నారు. అయ్యా మా వాళ్ళు లేరు, మీ వాళ్ళే ఉన్నారు అని చెప్పాం. దాని తర్వాత ఏమన్నారు? బ్రిడ్జ్ గేమ్ పేకాట ఆడిన వాళ్ళకి అన్నారు. అయ్యా మేము ఇవ్వలేదంటే ముందే చెప్పాలి కదా అన్నారు. ముందే చెప్పాలి కదంట. ఏది వీళ్ళు పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని వీళ్ళు మాట్లాడతారని మీకు కలగని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా ఉంటారు చూడు పక్కన. మాకు అట్లా రావే ఎవరు మాకు కళ్ళకి
మాకు రానప్పుడు మేమేం చేసేది? ఈ పక్క ఆ పక్క మాకు వల్ల చూసినా మాకు ఎవరు కనపడరే, చెప్పరే. మరి వీళ్ళకైనా వచ్చారు, మేము ముందే ఊహించుకొని చెప్పాలంట. దాని తర్వాత ఏం చెప్పారు? ఆన్లైన్లో లేదు, పోయా ఉంది చూసుకోండి అంటే. ఇప్పుడు కొత్తగా సర్టిఫికెట్లు ఏదో అసోసియేషన్, మరి అసోసియేషన్ మీద కేసు వేయండి అంటున్నాం. ఆ అసోసియేషన్ మీద కేసు వేయండి, చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. వేయండి, మీకు దమ్ముంటే అసోసియేషన్ మీద కేసు వేయండి, వాళ్ళు కూడా మీ వాళ్ళే. బురద మాకు, మేము తుడుచుకుంటా కూర్చోవాలి. ఖాళీగా కూర్చోన్నారు.